హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ మీకు ఒక ఫ్రై రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. అదేనండి గోరుచిక్కుడుకాయ ఫ్రై. అందరు చేసే విధంగా కాకుండా, ఎప్పుడు చేసేలా కాకుండా పల్లీల కాంబినేషన్ తోటి అయితే మీకు ఈరోజు ఫ్రై రెసిపీతోనే చూపిస్తాను. ఇది మనకు ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలు చాలామంది గోరుచిక్కుడుకాయని ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. సైడ్ డిషెస్లోకి ఎందులోకైనా, పప్పు చారన్నంలోకి, పెరుగన్నంలోకి ఈ ఫ్రై రెసిపీ అయితే చాలా బాగుంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్ వరకు గోరుచిక్కుడుకాయని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి వీలైనంత వరకు మీరు పొడుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 1/2 కప్ వరకు పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 5-6 వరకు ఎండుమిర్చిని ఇవన్నీ వేసేసి ఆయిల్ లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు చక్కగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మనం ఒక 1/2 కప్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై రెసిపీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ శనగపప్పు, ఒక 5-6 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పప్పు మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా పొడుగా కట్ చేసిన ఒక ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు మరొకసారి అయితే కలుపుకోవాలి. మీరు తప్పకుండా ఒకసారి ఈ గోరుచిక్కుడుకాయ పల్లీల కాంబినేషన్ తోటి ట్రై చేయండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ ఫ్రై అయినా ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేశారనుకో చాలా ఇష్టంగా తింటారు. చూడండి, పసుపు వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఆయిల్లో దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు అలాగే మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకు 80% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాన్ని పొడి చేసేసుకొని ఆ పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ పొడి మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా ఒకసారి పొడి అంతా ముక్కలుగా పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఫ్రై రెసిపీ కాబట్టి మనం ఎండుమిర్చి ఇందులో అందులో వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ అసలే అవసరం లేదు. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనం చూసుకుంటూ కర్రీని అయితే కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు ఎంతో టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెసిపీ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.